తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉండే గర్భాలయాన్ని ఆనంద నిలయం అంటారు. ఆ ఆలయం గోపురానికి వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుడు పేరుతో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి మూర్తి దర్శనమిస్తుంది. నిజానికి ఆలయం నిర్మించినప్పుడు ఆ విమాన వెంకటేశ్వరుడి విగ్రహం అక్కడ లేదు. తర్వాతి కాలంలో అది అక్కడకు చేరింది. దీని వెనుక ఒక కథ ఉంది. విజయనగర పాలకులు తమ పాలనా కాలంలో స్వామికి అనేక బంగారు ఆభరణాలను అందజేశారు. అయితే స్వామికి తామిచ్చిన నగలను 9 మంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న సంగతి నాటి పాలకుడైన సాళువ నరసింహారాయుల దృష్టికి వచ్చింది. కోపం పట్టలేని రాజు ఆ వైష్ణవ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే కత్తితో నరికి పారేశారు. ఈ ఘోరం విన్న విజయనగర రాజుల రాజగురువు వ్యాసరాయల వారు 12 ఏళ్ల పాటు పాప పరిహార కృతువులను నిర్వహించారు. ఈ 12 ఏళ్లు స్వామివారి మూలమూర్తిని భక్తులు దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలయం పైన మూలమూర్తిని పోలిన విమాన వెంకటేశ్వరుడిని ప్రతిష్ఠించారని కథనం. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే వైఖానస అర్చకుడిని బాధ్యత నుంచి తొలగించటం, అతని కుమారుడు వయసులో చిన్నవాడు కావటంతో మధ్వ సంప్రదాయానికి చెందని వ్యాసరాయల వారే 12 ఏళ్ల పాటు తిరుమల ఆలయ ప్రధానార్చకునిగా బాధ్యత నెరవేర్చాడని, ఆయనే ఈ విమాన వెంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారని, విమాన గోపురం మీద ఉన్న వెంకటేశ్వరుడు కనికే ఆయనకు ఆ పేరు వచ్చిందని మరో కథనమూ ఉంది. ఏదేమైనా ఆ తర్వాతి రోజుల నుంచి భక్తులు మూలమూర్తి దర్శనం కాగానే బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుడిని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. ఆనంద నిలయంలోని శ్రీనివాసుడు మనోభీష్టాలను నెరవేర్చే దైవం కాగా విమాన వెంకటేశ్వరుడు మోక్షాన్నిస్తాడు. గర్భాలయం నుంచి బయటకొచ్చిన భక్తులు కోరినంతసేపు ఇక్కడ నిలబడి స్వామిని ప్రార్థించుకోవచ్చు. గోపురంలో వెండి మకర తోరణంలో వెలిగిపోతున్న స్వామియే విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్న మూలమూర్తిని పోలి ఉంటారు. దీంతో లోపల ఉన్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మదనపడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామి విమాన వెంకటేశ్వర స్వామి. అంతేకాదు ఈ విమాన వెంకటేశ్వరుడి దర్శనం తిరుపతి యాత్ర ఫలితమిస్తుందని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వెంకటేశ్వరుడిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం. ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టీటీడీ ఆలయాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అతికించారు. కనుక స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండటంతో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్ని తిరిగి విమాన వెంకటేశ్వరుడికి నివేదిస్తుంటారు. 1982లో మహాసంప్రోక్షణ సమయంలో గర్భాలయంపై ఉన్న విమాన వెంకటేశ్వరుడు స్పష్టంగా కనిపించేలా ఆ విగ్రహం మీద వెండి మకర తోరణాన్ని పెట్టించి స్వామిని గుర్తుపట్టేలా ఒక బాణం గుర్తును ఏర్పాటు చేశారు.